తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపుతుంది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద నాటోకోల షెడ్యూపై దాడి చేసింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ను ఫారెస్ట్ అధికారులకు యూనివర్సిటీ సిబ్బంది పంపారు. చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపినాథ్. వరలక్ష్మి, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత 6 నెలల నుంచి కూడా వరుసగా చిరుతలు లోపలికి వస్తున్నాయి. ప్రాంగణం దాటి లోపలికి వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా అక్కడ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా భయపడుతున్నారు. రాత్రి సమయం అయితే భయంతో గడుపుతున్నారు. అసలు ఏ సమయంలో ఎక్కడి నుంచి వచ్చి దాడులు చేస్తాయనేటటువంటి ఆందోళన విద్యార్థులను ఉంది, సిబ్బందులను ఉంది. అయితే ఎందుకంటే ఈ అలిపిరి నుంచి కూడా తిరుపతి జూ పార్క్ వరకు అంటే ఆ మెట్ల మార్గం కూడా కంప్లీట్ గా మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం తిరుమల కొండలు ఆనుకునే ఈ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం ఉంటుంది. అందువల్లనే తరచుగా అటవీ ప్రాంతాల నుంచి కూడా యూనివర్సిటీ లోపలికి ఈ చిరుతలు వస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. గతంలోనే దాదాపుగా ఒక 3 చిరుతల్ని బంధించినప్పటికీ కూడా మరోసారి కొన్ని చిరుతలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా రాత్రి కూడా ఒక్కోసారి అంటే ఒక చిరుత వచ్చిన నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది వాళ్ళు అంటే నాటుకోళ్లని పెంచుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలోనే వాటి కోసం ఆ చిరుత వచ్చి అక్కడ అంటే నానా హడావుడి సృష్టించింది. ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే ఒకసారిగా గుర్తించినటువంటి సిబ్బంది కూడా వాళ్ళు వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు కూడా అంటే లోపల నుంచి కూడా సెక్యూరిటీ పాయింట్ నుంచి లోపల నుంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి అటవీ ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు ఎవరూ రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాటుకోళ్లు మాత్రం అది దాడి చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా అంటే లోపలికి ప్రాంగణం లోపల ఉన్నటువంటి ఇట్లా కుక్కల్ని, ఇట్లా చిన్న చిన్న జంతువులు వీటన్నిటిని కూడా అంటే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా చిరుతలు వాటన్నిటిని బంధించినప్పటికీ కూడా తరచూ ఈ రకంగా చిరుతలు వస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగానే ఈ సెక్యూరిటీ పాయింట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది కూడా యూనివర్సిటీ ప్రాంగణానికి వచ్చే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి.